ప్రభు మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేమతలే శ్రీమతే జయపతాయ నామ్నే నమః పాదాయనే గౌరగ్రామ తారిణి ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భక్తి వేదాంత నామిని ते सरस्वती प्रचारणे निर्देश शून्यवादी पाश्चात्य देश तारणे कृपा सिंधुभ्य एव च पठनां पावनेभ्य वैष्णवेभ्य नमो नमः. नमो महाराज कृष्ण प्रेरिते कृष्ण चैतन्य नामने गौर हे कृष्ण करुणो देव जगतपते गोपेश गोपकांत राधा कांत नमोस्तुते तप्त कांच गौरांगी राधे वृंदावनेश्वरी सुते देवी प्रणमामि हरिप्रिय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास्ति गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण. దేవుడే భగవానుడు ఆయనకి చాలా ప్రియమైనటువంటి గారి యొక్క సోదరి మేనత్త ప్రభుని కుంతి. మీ వాయిస్ కట్ అవుతుంది. కట్ ఎలా అవుతుంది ఇది? హరే కృష్ణ. బాగుంది ప్రభు. హరే కృష్ణ. మాకందరికి బాగా వినిపిస్తా ఉన్నారు. కొంతమందికి బాగా వచ్చి కొంత ఓకే ఓకే థ్యాంక్ యూ. హరే కృష్ణ. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ యొక్క తండ్రి గారి యొక్క సోదరి కుంతి, ఆవిడికి పేరు పృథ, తర్వాత దత్తతకి వెళ్తుంది పెంపకానికి. అక్కడ ఆవిడికి కుంతి అనేటటువంటి నామం ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ కుంతి కథని పూర్తిగా మనం మహాభారతంలో చూడొచ్చు, అలాగే భాగవతంలో కూడా చూడొచ్చు. పూర్తి కథ అయితే మహాభారతంలోనే ఉంది. ఈ యదువంశంలో సూర్యుడు అనేట మహారాజు ఉన్నారు. ఆయనకు పెద్దదైనటువంటి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమెను తన మేనత్త కుంతి భోజుడికి ఇస్తానని, నా మొదటి సంతానం ఎవరైనా వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి చాలా చక్కటి ఉంది, అందుకని నాకు కలిగే మొదట ఎవరైనా కానీ నీకు ఇస్తాను, నువ్వు పెంచుకో అని చెప్పేసి సొంత మేనత్త కొడుక్కి కుంతి భోజుడికి ఆయన మాట ఇస్తారు సూరసేనుడు. అందులో భాగంగా మొట్టమొదటి సంతానం కుంతి కలుగుతుంది అని పేరు పెడతారు ఆమెకి. ఆమెని కుంతి భోజుడు ఇస్తాడు. ఆయన తీసుకువెళ్ళి తన రాజ్యంలో ఆ అమ్మాయిని పెంచుకుంటారు. కుంతి భోజుడి యొక్క కుమార్తె గనక తండ్రి పేరు మీద కుంతి అని పేరు వచ్చిందనమాట ఆవిడకి. పృథా కుమార అని కృష్ణుడు అర్జున్ అంటాడు కొన్ని సందర్భాల్లో, భగవద్గీతలో కూడా. అలాగే కుంతి కుమార అంటాడు. ఇలాగ ఆవిడకి 2 పేర్లు, 2 పుట్టినిళ్ళు ఉన్నాయి ఆవిడకి. చాలా చక్కగా ఉంటది ఆ అమ్మాయి, చూడ చక్కగా ఉంటుంది. కుంతి చాలా తెలివైంది, రాజులమ్మాయి. కుంతి భోజుడు చక్కగా పెంచి పెద్ద చేస్తూ ఉన్నాడు. చిన్నపిల్ల అయినా కూడా చాలా చురుకుగా, తెలివిగా, చలాకీగా ఉంటది. ఒకరోజు ఆ కుంతి భోజుడి యొక్క ఇంటికి, ఆయన రాజ్యానికి, ఆయన రాజమందిరానికి దుర్వాసుడు రావడం జరిగింది. దుర్వాసుడు ఆయన ముని అయినప్పటికీ కూడా ఆయనకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. ఆయనకి నచ్చినట్టుగా ఎవరైనా ప్రవర్తించకపోతే ఆయనకి చాలా ఇబ్బందిగా కూడా ఉంటది.
తదుపరి ఆయన శాపాలు కూడా పెడుతూ ఉంటాడు. దీంతో భయపడి అందరూ ఆయనకి సేవ చేయడానికి ముందుకు రారు కుంతిభోజుడు రాజ్యంలో. ఈవెన్ కుంతిభోజుడు కూడా భయపడతాడు. దుర్వాసముని వస్తున్నారు, ఇప్పుడు ఆయన ఏం చేయాలో ఏంటో, ఆయన ఇష్టాలు ఏంటో దానికి తగ్గట్టుగా చేయకపోతే ఏమవుతుందో అని. అప్పుడు ఆయన యొక్క కుంతిభోజుడి యొక్క కుమార్తె కుంతి ముందుకు వస్తుంది, తండ్రి గారితో చెప్తుంది. దుర్వాసమునికి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా, చాలా చిన్న పిల్ల ఆవిడ అప్పుడు, నేను చూసుకుంటానని చెప్పి. అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే సేవకురాలను తీసుకుని దుర్వాసమునికి స్వాగతం పలికి ఆయనకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఆయన ఉండడానికి, ఆయనకి ఆహారం ఇతరత్ర ప్రసాదాలన్నీ చాలా చక్కగా చూసుకుంటుంది అనమాట. ఎలా వస్తుంది ఇదంతా? సహజంగా ఏమవుతుందంటే గుణకర్మ విభాగసు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మన గుణాలను బట్టి మనం చేసిన కర్మలను బట్టి కూడా ప్రతి జీవిలో కూడా వాళ్ళు తీసుకున్న శరీరాలు, స్త్రీ శరీరాలు కావచ్చు, పురుష శరీరాలు కావచ్చు, వాళ్ళకు కొన్ని లక్షణాలు వస్తాయి. కొన్ని ఆధిపత్య లక్షణాలు అనండి, లేదంటే వ్యవహారాన్ని చక్కదిద్దేటటువంటి ఆ మెళకువలు కానివ్వండి. రాజుల వంశంలో పుట్టడం వల్ల స్త్రీ అయినప్పటికీ కూడా ఆ ఆ రాజుల యొక్క ధైర్యం ఆమె పుడికిపుచ్చుకుంది. అందుకని దుర్వాసుడికి ఏమాత్రం భయపడకుండా ఆయనకి చక్కగా సేవలన్నీ ఏర్పాట్లు చేసింది. దుర్వాసుడు చాలా సంతోషపడతాడు. నేను ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కావట్లేదు, అంత చక్కగా వీళ్ళు నన్ను చూసుకుంటున్నారు. ఇంత బాగా నా ఈ యొక్క పర్యటన కుంతిభోజుడి రావడంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని ఇంత చూసుకుంది ఎవరు అనేది ఆయన గమనించి ఆ పాపను పిలిచి ఆ పాపతో మాట్లాడటం జరుగుతుంది. ఆయన ఎవరి పాప ఏంటని చెప్పి దివ్య దృష్టితో చూస్తాడనమాట. ముఖ్యంగా ఇప్పుడే ఇంత చిన్న పాపే మునినే ఎలా సౌకర్యం లేకుండా చక్కగా చూసుకుంటుందంటే ఇప్పుడు భవిష్యత్తు ఎంత బాగుంటుందో చూద్దామని చెప్పి ఆయన దివ్య దృష్టితోటి భవిష్యత్తును చూస్తాడు. అయితే ఈమెకి వివాహం అవుతుంది, కానీ భర్తతోటి సంతానం కలగదు అన్న విషయం ఆయన గమనిస్తాడు, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. దాంతో తనని చాలా సంతోషపెట్టినందుకు, తన ఇంటికి వచ్చినందుకు చాలా చక్కగా ఉంటది అనమాట ఆ అమ్మాయి. ఆయన చాలా సంతృష్టి చెంది ఆమెకు వశీకరణ మంత్రాన్ని ఇస్తాడు. నీకు భవిష్యత్తులో ఈ మంత్రం చాలా అవసరం పడుద్ది కనుక నువ్వు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని చెప్పి ఎవరికి వినిపించకుండా కేవలం ఆవిడికి మాత్రమే చెవిలో వినిపిస్తాడు ఆయన వశీకరణ మంత్రాన్ని. ఆ వశీకరణ మంత్రంతో నువ్వు ఎవరిని పిలిచి నీకు సంతానం కావాలని అడిగిన దేవతల్ని వాళ్ళు నీకు సంతానాన్ని ఇస్తారని చెప్పేసి చెప్తాడం జరుగుతుంది. అలా చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఈ వశీకరణ మంత్రం ఏంటో, భవిష్యత్ ఏంటో ఇవేమీ తెలియని కుంతి, సరే ఎవరో ముని ఏదో మంత్రం చెప్పారు, సరే ఉంచుదాం, ఇలా చూద్దాం దీని కథ ఏంటో. ఆవిడ తన జీవితం ముందుకు సాగిస్తూ ఉంటది. అయితే ఒకసారి ఆమెకు అనిపిస్తుంది, నిజంగానే ఈ మంత్రాలు పనిచేస్తాయా? దుర్వాసుడు అంటే చాలా శక్తివంతుడైనటువంటి ముని, ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుందంటే గాల్లోకి చూస్తే సూర్యుడు కనిపిస్తాడు ఆమెకి. ఆకాశంలోకి చూసినప్పుడు సరే సూర్యుడు చాలా శక్తివంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు కదా, ఆయన్నే పిలుద్దామని చెప్పి ఆ వశీకరణ మంత్రాన్ని జపించినప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఆమెకు కర్ణుణ్ణి ఇస్తాడనమాట. సో ఎప్పుడైతే పెళ్లి కాకుండా ఒక స్త్రీ కన్యగా ఉండి ఒక బిడ్డకి జన్మనిస్తుందో ఆ బిడ్డని కానీనుడు అలాగే సహోడు అని చెప్పి పిలుస్తారు ఆ సంతానాన్ని. అయితే అప్పుడు ఉన్నటువంటి ద్వాపరయుగం చివరిలో ఉన్నటువంటి వైదిక సంస్కృతి ప్రకారం ఉన్న నియమాల ప్రకారం వివాహం కాని కంటే అది కార్యక్రమం. అందుకని వైదిక పద్ధతుల ప్రకారం ఆమెకి నేను ఊరికే మంత్రం పనిచేస్తుందో లేదో చూద్దామని పిలిస్తే మరి సహజంగా ఏంటంటే దేవతల్ని కూడా మనం ఆహ్వానించిన తర్వాత వాళ్ళు వరం ఇవ్వకుండా వెళ్ళరు, వరం ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. శ్రీమన్నారాయణుడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బ్రహ్మ కానివ్వండి, అమ్మవార్లు కానివ్వండి, దేవతలు కానివ్వండి. అందుకని పిలిచావు, వరం ఇచ్చాను, తీసుకో అంతే. ఇలాగా కుంతీదేవి
అనుకోకుండా మంత్రాన్ని ఫలిస్తుందా లేదో పరిశీలించడం కోసం ప్రయత్నం చేసి కర్ణుణ్ణి పొందుద్ది. మరి వివాహం కాకుండా సంతానాన్ని పొందిందంటే మళ్ళీ తండ్రికి ఇతరులకి తెలిస్తే ఇబ్బంది వస్తుందని చెప్పేసి రాజ్యంలో ఆమె ఆ బిడ్డని నీటిలో వదిలేస్తుంది. తర్వాత ఆమెకి యుక్త వయసు రాగానే పాండురాజునిచ్చి వివాహం చేస్తారు. ఆమె పుట్టిల్లు వదిలి అత్తగారింటికి వస్తుంది. పాండురాజుతో ఆవిడ భారీగా ఉంటది. పాండురాజు మరొక స్త్రీని కూడా మాద్రిని వివాహం చేసుకుంటాడు. ఇరువురు భార్యలతో ఆయన ఉంటాడనమాట. అయితే పాండురాజు ఒక సందర్భంలో వేటకి వెళ్తాడు. రాజులు సహజంగా వేటకి వెళ్తారు కదా. అలా వెళ్ళినప్పుడు కిందమ అనేటటువంటి పేరున్నటువంటి ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కానీ మైథున కోరిక కారణంగా అలా ఆ ఆ ఆధ్యాత్మిక స్థితిలో ఉండి మైథునం అంటే మళ్ళీ ఎలా అని అనుకుని అతను ఒక మగ జింక రూపం శరీరం తీసుకుని మనిషి శరీరం నుంచి ఒక ఆడ జింకతోటి మైథునం చేయడానికి సిద్ధపడతాడనమాట. అయితే వేటకు వచ్చినటువంటి పాండురాజు, అంటే క్షత్రియులకి వేట అనుమతింపబడింది. దొంగచాటుగా కనిపించకుండా కూడా బాణాలు వేసే విద్య కూడా ఉంది. అలా వాళ్ళకి హక్కు కూడా ఉంది. కానీ గాయపడ్డ వాళ్ళకి బాధ ఉంటుంది. వాళ్ళు కూడా స్పందించే అవకాశం కూడా ఉంటుంది. అయితే మామూలుగా జింక అయితే మరణించేదేమో. ఈ ఋషి కుమారుడు ఇలాగా ఒక జింక వేషం ఆయన శరీరం, నేను మైథున క్రియలో పాల్గొన్నప్పుడు నువ్వు నన్ను బాణంతో సంహరించావు, చెప్పేటటువంటి కారణం అవుతున్నావు. నువ్వు కూడా సంతానం కోసం మైథునానికి వెళ్ళేవంటే నువ్వు మరణిస్తావని చెప్పి ఆయన శాపం పెడతాడు. రాజుకి సంతానం కోసం కుంతిగా ఆయన అంటే మైథునంతో పొందడం జీవితంలో శాపక విషయం తెలిసి కుంతి గాని మాద్రి గాని సంతానం కోసం దర్దాపు ఆయన వానప్రస్థాశ్రమం కూడా తీసుకుంటాడు. వానప్రస్థాశ్రమంలో భార్యని అనుమతిస్తారు. శాస్త్రాల్లో ఉంది. భార్యతో ఉండే అవకాశం లేదు, కానీ వానప్రస్థంలో ఉన్నప్పుడు భార్యని తనతో పాటు అవకాశం ఉంటుంది. ఆ భార్య తీవ్రంగా భక్తి కుంతిస్తారు. కానీ ఒకరోజు ద్రౌపది ఎంత వారించినా కూడా మైథునానికి ఉపక్రమించిన ఏదైతే ఉందో ఆ శాపానికి తగినట్టు మనకు తెలుసు. మనకి మన వైదిక గ్రంథాల్లో సతీ సహగమనం అనేటటువంటి ఒక పద్ధతి ఉంది. దానికి రష్యాలో కూడా చెప్పారనమాట. మామూలుగా ప్రస్తుతం బ్రిటిష్ పూర్తిగా ఈ సతీ సహగమనాన్ని చట్టాల్లోంచి తొలగించడం జరిగింది. అంటే సతీ సహగమనం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక చట్టం ఏర్పాటు చేశారు. ఎందుకు చేశారంటే ఈ సతీ సహగమనం ఉందని చెప్పి బలవంతంగా స్త్రీలని భర్త చనిపోతే ఆ చితిలోకి తోసేయడం మొదలుపెట్టారు కొంతకాలానికి. అలా కాదు, అది స్వచ్ఛందంగా భార్య అంటే భర్త లేని విరహాగ్నినైనా నేను అంటే అగ్ని అయినా తట్టుకుంటాను, కానీ భర్త లేడు అనే విరహాగ్ని నేను తట్టుకోలేను అని భావించినటువంటి స్త్రీ మాత్రమే దీనికి ముందుకు రావాలి. అంతే తప్పితే బలవంతంగా స్త్రీలని భర్త చితి మీదకు తోసేసి చంపేయకూడదు. అంటే భర్తను అంత ప్రేమించి అగ్నిదేముంది, నాకు భర్త లేడన్న విరహాగ్ని నాకు ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది, ఈ అగ్ని నన్ను ఏమీ చేయదని చెప్పి ఆ స్త్రీ ధైర్యంగా ముందుకెళ్తుంది. ఇది పద్ధతి. కానీ అదేమైందంటే కాలక్రమంలో భర్త చనిపోయిన తర్వాత భార్యలందరినీ బలవంతంగా తోసి చంపేయడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు దీన్ని గమనించి భర్త చనిపోతే భార్య చనిపోవాల్సిన అవసరం లేదు అని ఒక చట్టం తెచ్చారు. సతీ సహగమనాన్ని బ్యాన్ చేశారు, దాన్ని నిర్మూలించారు చట్టాల్లోంచి. కానీ అప్పుడు ఉంది. అందుకని ఆ విరహాగ్నిని తట్టుకోలేక కుంతి
అయితే నాకు మీతో కలిసి సంతానాన్ని కలిగే యోగం లేదని చెప్పి పాండురాజు ముందే చెప్పడం జరిగింది. అప్పుడు అసలు రహస్యం చెప్తది. ఎవరు? కుంతి. అయితే వేరే మార్గాల ద్వారా సంతానాన్ని పొందడానికి అవకాశం ఉంది అని చెప్పేసి. అప్పుడు ఇలా ఎలా సాధ్యం అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు కుంతి చెప్తుంది. ఇలా దుర్వాసుడు మా ఇంటికొచ్చారు. ఇలా వశీకరణ మంత్రం ఇచ్చారు. నేను ఈ మంత్రం ద్వారా ఏ దేవీ దేవతలను ప్రార్థించినా వాళ్ళొస్తారు. నాకు సంతానాన్ని ఇస్తారనేసరికి పాండురాజే స్వయంగా ఆమెను ప్రోత్సహిస్తాడు. ఆవిడ మొట్టమొదట అంటే కర్ణుడి విషయం చెప్పదావిడ ఎవరికిని. ఎప్పుడో కురుక్షేత్రం అయిన తర్వాత దాకా ఎవరికీ చెప్పదు. కృష్ణుడికి ఆమెకి మాత్రమే తెలుసు. ముందు యమధర్మరాజుని పిలిచి ధర్మరాజుని సంతానంగా పొందుతుంది వశీకరణ మంత్రం ద్వారా. ఆ తర్వాత వాయుదేవుని పిలిచి భీముణ్ణి సంతానంగా పొందుద్ది. ఆ తర్వాత ఇంద్రుణ్ణి పిలిచి అర్జునుడిని సంతానంగా పొందుద్ది. సరే మనకు తెలుసు, ప్రభుపాద గారు కూడా భాష్యాల్లో చెప్పారు, స్త్రీ అంటే విస్తరించేది అని అర్థం. స్త్రీ అన్న పదానికి ఎక్స్పాన్షన్, విస్తరించేది అని అర్థం. అంటే స్త్రీ శరీరం ప్రత్యేకంగా సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసం ఒక పర్పస్లో ఆ శరీరాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అందుకనే స్త్రీ అంటే విస్తరించేది, తన నుంచి సంతానాన్ని ఇస్తుంది అన్నమాట. మరి ఈవిడికైతే ఏదో వశీకరణ మంత్రం ఉంది, ముగ్గురు సంతానాన్ని పొందింది దేవతల ద్వారా. అది శాస్త్రాల్లో ఆ నియమం ఉంది కనుక, ద్వాపర యుగంలో ఆ పద్ధతి ఉంది కనుక అది చెల్లుబాటు అయింది. మరి మాద్రి పరిస్థితి ఏంటి? జనరల్గా సహజంగా స్త్రీలు ఖచ్చితంగా వివాహం కావాలని కోరుకుంటారు, మరీ ఖచ్చితంగా సంతానం కావాలని కోరుకుంటారు. మరి నీకంటే వశీకరణ మంత్రం ఉంది, నువ్వు ముగ్గురు పిల్లలు పొందావు, ఈ భర్తతోటి సంతానం కందా అనుకుంటే ఆయన మరణిస్తాడు. నా పరిస్థితి ఏంటి? అందుకని సోదరి కుంతిదేవిని ఆవిడ ప్రార్థిస్తుంది, నాకు కూడా సంతానం కావాలని. ఆవిడ కూడా కుంతిదేవి కూడా చెప్పుద్ది, నువ్వు కూడా ఖచ్చితంగా నువ్వు సంతానం పొందాలి అని చెప్పి అక్కగారే ప్రోత్సహించి ఆ వశీకరణ మంత్రం ఆవిడ చెవిలో చెప్పి ఆలోచిస్తుంది అనమాట, ఎవరిని పిలిచి కుమారులను పొందాలని చెప్పి. అశ్విని కుమారులు అనే దేవతలు ఉంటారు, వాళ్ళని పిలిచి మాద్రి నకులుని ముందు సహదేవుణ్ణి ఇద్దరిని సంతానంగా పొందుతారనమాట. ఎప్పుడైతే పాండురాజు ఈ సంతానాన్నంతా పొందిన తర్వాత మరి ఎవరికో పుట్టిన పిల్లల్ని మన పిల్లలని ఎలా చెప్పుకోవాలి మనం కదా? అయితే శాస్త్రాల్లో ఒక ఆరుగురిని మన సంతానంగా చెప్పచ్చంట. ఎవరిని? ఒక పురుషుడు తనకు పుట్టినటువంటి కొడుకుల్ని తన సంతానంగా చెప్తాడు. రెండోది, తన భార్యకి ఇతరుల వల్ల పుట్టినటువంటి సంతానాన్ని తన సంతానంగా అంగీకరించవచ్చు. అలాగే కూతురు కొడుకు, అంటే ఆయనకి కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టింది, కూతురు ఉంది వెళ్ళింది, ఓ కొడుకుని కాంది లేదా ఇద్దరు ముగ్గురిని కాంది. కూతురు అల్లుడు కొడుకు ఈ ఉన్నారో కొడుకు లేడు కనుక దత్తత తెచ్చుకోవచ్చు. అప్పుడు అతను ఈ పిల్లవాడు ఇతని కొడుకే అవుతుంది. గురు ఆరుమనువు ద్వారా స్త్రీ అంటే వేరే వివాహం చేసుకుని ఇంకొక కుమారుని పొందితే తన భార్యకి వివాహానికి ముందు ఎవరైనా అంటే వాళ్ళను కూడా తన కొడుకు. అంటే శాస్త్రాలు చెప్పింది, ఇలా అవుతుందా లేదా అలా ఉంటది. జనరల్ గా స్త్రీలు ఈ రహస్యాలు బయటికి చెప్పరు. నాకు పెళ్లికి ముందే ఒక పురుషుడు ఆయనతో సంతానం కన్నాను ఇలా అలా అని ఏదో ఎవరైనా చెప్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. కానీ శాస్త్రాల్లో ఇలా కొన్ని సందర్భాల్లో కొన్ని ఉన్నాయి. అలాగే సోదరి కొడుకు, మనకి పిల్లల కొడుకు పుట్టలేదు, ఓకే, ఆ కుమారుని పొందాలని వ్యక్తికి చెల్లెలు ఉంటది, చెల్లెలు అక్క ఉంటది, కొడుకులు పుట్టారనుకోండి, మేనల్లుడు అంటాం కదా మనం. ఆ పిల్లవాడికి మన ఇంటి పేరు కింద దత్తతను మార్చుకుని మన కొడుకుగా పెంచారు. వీళ్ళ ఆరుగురికి కూడా ఆస్తి ఉంటది అలా చేసుకుంటే గనక. ఇప్పుడు రాజుకి సంతానం లేదు, కానీ దేవతల ద్వారా 5గురు సంతానం పొందారు గనక ఆ ఇంటి పేరు మీద పాండురాజు కుమారులుగా, పాండు తనయులుగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గడించారు. ఓకే, ఇతరులలో కనుక ద్వాపరంలో ఇలా ఎలా చేశారు, కలియుగంలో ఇలా వేరే పురుషుల ద్వారా సంతానాన్ని ఈవెన్ ధృతరాష్ట్రుడు, పాండు, అలాగే విదురుడు కూడా అలాగే సంతానంగా పుట్టారు వ్యాసుడికి. భీష్ముడే చెప్పి స్వయంగా సత్యవతి తోటి ఇది పద్ధతి ఉంది ద్వాపర యుగంలో,
మనకన్నా కూడా ఉన్నత కులానికి ఉన్నతుడైనటువంటి మన క్షత్రియ వంశంలో గాంచి లేదంటే మనకన్నా ఉన్నత కులం బ్రాహ్మణంలో ఉన్నటువంటి మంచి ఆరోగ్యవంతుడి ద్వారా మనం సంతానం పొంది అతనికి ఎంతో కొంత భరణం ఇచ్చి అతను పంపించవచ్చు. ఈ పిల్లవాడిని మన ఇంటి పిల్లవాడిగా పెంచుకుని మన ఇంటి పేరుతో మనం చేయొచ్చు. నేను బ్రహ్మచారిని, నేను చేయను అని అంటే, అయితే నాకు వివాహానికి ముందే సంతానం ఉంది, వ్యాసుడు ఎవరో కాదు, ఇలా ఇలా జరిగిందని చెప్పి ఆవిడ తన కథనంతా చెప్తుంది. సత్యవతి కుంతిదేవి కూడా అలాగే జరిగింది, ఆ ఇంటి గోడలందరికీ అలాగే. సో అలా ఆవిడ 5 సంతానాన్ని, 3 సంతానాన్ని ఈవిడ, 2 సంతానాన్ని ఆవిడే పొందారు. అయితే ఒక సందర్భంలో పాండురాజు తనను తాను నిగ్రహించుకోలేక భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు అతను శాప కారణంగా మరణించడం. అయితే కుంతిదేవి ముందు భర్తని సతీ సహగమనానికి ముందుకు వెళ్తే మాద్రి ఆపి, లేదు నీకు 3 కొడుకులు, నాకు 2. నీకు ఎక్కువ బాధ్యత ఉంది. నువ్వు ముందు భార్య అయ్యావు గనక, పెద్ద కోడలు గనక, నా అక్కవు గనక నేనే భర్తతో పాటు సతీ సహగమనానికి వెళ్తాను. నువ్వు నా 2 కొడుకులను నీ కొడుకులుగా పెంచని చెప్పేసి నకుల సహదేవులను కూడా ఆవిడకిచ్చి ఆవిడ సతీ సహగమనం చేసింది. సో ఇలా 5 కొడుకుల్ని తీసుకుని విధవరాలుగా ధృతరాష్ట్రుడు చక్రవర్తిగా భూమండలానికి ఉన్నప్పుడు ఆయన ఏలుబడిలో ఈవిడుంది. సో సహజంగా దుర్యోధనుడు అసూయకి మారుపేరు. అతనికి భీముడు అంటే నచ్చదు, పాండవులు అంటే నచ్చదు. వీళ్ళుంటే మళ్ళీ తనకి రాజుగా ఉండడానికి అడ్డొస్తారని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళని సంహారం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. విఫలం చెందాడు, రకరకాల ఇబ్బందులు పెట్టాడు కుంతిని, ఆమె పిల్లల్ని అన్నమాట. ఇలా మాయాజోదం ఆడించారు, పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళని అడవుల పాలు చేశారు. ఇలా చాలా సందర్భాల్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగించడం జరిగింది. మనం చూడొచ్చు భాగవతంలో కృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత 2 అత్తలకి జరాసంధుడు ఇంటికి పంపించేసిన తర్వాత మేనత్తలిద్దరిని, కంసుడి భార్యలిద్దరిని జరాసంధుడికి కూతుర్లు అనమాట. ఇక్కడ చేయాల్సిన దహన సంస్కార కార్యక్రమాలు, ఏర్పాట్లు, తల్లిదండ్రులిద్దరిని జైలు నుంచి విడిపించడం అన్నీ వేసి అన్నీ పూర్తయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే, తల్లిదండ్రులను విడిపించిన తర్వాత ఆయన తదుపరి కార్యక్రమం ఏంటంటే, మా మేనత్త ఎలా ఉందో తెలుసుకోవాలి. ఎక్కడుంది మేనత్త? హస్తినాపురంలో ఉంది. ఎందుకంటే ఆమె భర్తను పోగొట్టుకుని ఉంది, ఎప్పుడు కృష్ణుడిని తలుచుకుంటూ ఉంది. అయ్యా కృష్ణయ్య, భర్తను కోల్పోయాను, సోదరిమణి కూడా లేదు, ఏకంగా 5 పెంచుతున్నాను, వీళ్ళ చుట్టూ చాలా ఇబ్బందులు ఉన్నాయి, నువ్వే కాపాడంటే ఆవిడ ప్రార్థన చేసుకుంటూ ఉండేది. సో ఆయన హృదయస్థ పరమాత్మ కనుక ఎక్కడున్నా ఆయనకి తెలుస్తూ ఉంటది. అందుకని అక్రూరుని పిలిచి హస్తినాపురం పంపిస్తాడు మధుర నుంచి. వెళ్ళి మా మేనత్త పరిస్థితి ఏంటో చూసా అని చెప్పి. అక్రూరుడు వెళ్తాడు, మొత్తం చూస్తాడు, ధృతరాష్ట్రుడికి అందరికీ హితబోధ చేస్తాడు. ఆమె భర్త లేనిది, ఆమెను బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది. మీ 100 మంది కొడుకుల కన్నా కూడా వీళ్ళ 5గురిని నువ్వు చాలా బాగా చూసుకోవాలా అని ఏదేదో చెప్తాడు, ఆయనకి హితబోధలన్నీ చేస్తాడు. ఆయన వింటాడు కానీ అంత ఆసక్తి చూపించడు ధృతరాష్ట్రుడు. కుంతి మొత్తం అంతా చెప్పుకుంది, కృష్ణుడితో చెప్పు, చుట్టూ సింహాల మధ్యలో ఒక లేడి పిల్లలాగా చిన్న చిన్న లేడి పిల్లలను పెట్టుకుని నేను భయంగా బతుకుతున్నానని చెప్పి కృష్ణుడికి, ఆయన రక్షణ నాకు చాలా అవసరం అని చెప్పి చెప్తుంది అనమాట. అక్రూరుడు ఇంటికి వచ్చి మొత్తం అంతా కృష్ణుడితోటి ఇవన్నీ చెప్తాడు. సరే, మొత్తానికి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, మాయాజోదం ఆడిపిస్తారు, వాళ్ళని ఓడిస్తారు, అడవులు పాలు చేస్తారు. సో అడవులకి కుంతి కూడా వెళ్తుంది, ద్రౌపది, కుంతి, తర్వాత ఓకే. సో ఇలాగ వాళ్ళకి తల్లిగా ఆవిడ చాలా చక్కగా దిశానిర్దేశం చేస్తూ లక్క గృహం తగలు పెట్టిస్తాడు, అక్కడి నుంచి తప్పిస్తారు విదురుడుని. అలాగే భీష్ముడు ముందే సమాచారం పంపించి చిన్నప్పుడే విషాహారం పెట్టిస్తారు భీముడికి, నీటిలోకి తోసేస్తారు. ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో అందరినీ చంపడానికి దుర్యోధనుడు ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట. ఇంకా ఆఖరికి పాచికలు, ఈ కార్యక్రమం అంతా మీకు తెలుసు. అందులో భాగంగా ఓటమి చెందడం, మాయాజోదంతో అడవులు పాలైపోవడం. కానీ వాళ్ళతో పాటు చాలా మంది అడవులకు వెళ్తారు, వాళ్ళంటే అభిమానించేవాళ్ళు. ఇలా వివిధ ప్రాంతాల్లో వాళ్ళు అరణ్యవాసం అంతా పూర్తి చేస్తారు వాళ్ళకి ఇచ్చినటువంటి నియమాల ప్రకారం. కృష్ణుడు అప్పుడప్పుడు వాళ్ళు ఏ అరణ్యంలో ఉన్నారు, ఎక్కడున్నారో వచ్చి చూసుకుని పోతా ఉంటాడు. వాళ్ళకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు, వాళ్ళని వారిస్తూ ఉంటాడు. ఇలాగా కృష్ణుడు ఎక్కడున్నా, ఒకటి భగవద్భక్తులు, 2 సొంత తండ్రి యొక్క సోదరీమణి, తాను ఎంతో ఇష్టపడి ప్రేమించేటటువంటిది. కృష్ణుడు ఎప్పుడు కుంతీదేవి కనిపించినా కూడా ఆమెకు సాష్టాంగ దండ ప్రణామం చేసేవాడంట. ఆవిడ కూడా తెలుసు కృష్ణుడు భగవంతుడని. కానీ ఈవిడ ఒక మేనత్త పాత్ర, ఆయన ఒక మేనల్లుడు పాత్ర, తమ్ముడు కొడుకు, ఇలా మొత్తానికి ఏదో వరుసలో వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకని ఆయన్ని పైకి లేపి
ఆయన ముఖానికి ముద్దు పెట్టుకుని చక్కగా కృష్ణుడు చూస్తూ తనివితేరా మేనల్లుడు పాత్ర కదా, అందుకని అనమాట. సో ఎందుకంటే భారతం చెప్తుంది ఆ స్త్రీ అల్లుణ్ణి చాలా చక్కగా చూసుకుంటుందట. తన మేనల్లుడు గాని సొంత అల్లుడిని గాని చక్కగా చూసుకుంటుందంట. కుమార్తెకి భర్త అయినందుకో ఇతరత్ర వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది స్త్రీ స్వభావం అంట. అల్లుడిని బాగా చూసుకుంటుందంట స్త్రీ. ఇంకా మామగారు అల్లుడు సరిగా లేదనుకోండి, నా కూతురు నుంచి పెళ్లి చేశాను, నేను సరిగా చూసుకోవట్లేదు, అలా ఇలా అని ఏదైనా నసుగుతాడు. కానీ అత్తగారు అలాగా నసగదా అనమాట. అల్లుడిని బాగా చూసుకుంటుంది. ఎందుకంటే అల్లుడిని ఇబ్బంది పెట్టంటే అల్లుడు కూతుర్ని ఇబ్బంది పడతాడు. మళ్ళీ ఆవిడ మన దగ్గరకు వస్తుంది, ఎందుకు ఈ తలకాయ పంత. అందుకని జనరల్ గా స్త్రీల స్వభావం ఏంటంటే అల్లుడిని బాగా చూసుకుంటారు ఇంటికి వచ్చినప్పుడు. అది కృష్ణుడే అల్లుడు అయితే మరి ఇంకెంత బాగా చూసుకోవాలి, ఎంత బాగా ప్రేమించాలి. ఆవిడ చక్కగా చూసుకుంటది కృష్ణుడిని. కృష్ణుడు కూడా నా సొంత మేనత్ అని చెప్పేసి ఆవిడకి సాష్టాంగ దండ ప్రణామం చేయడం, ఆవిడని కుశల ప్రశ్నలు వేయడం, ఆ తర్వాత ధర్మరాజుకి సాష్టాంగ దండ ప్రణామం చేయడం. ఎందుకంటే వయసులో పెద్దవాడు గనక ఆయనకి తెలుసు కృష్ణుడు భగవంతుడు, ఆయన నమస్కారం చేసుకుని ఆలింగనాలు చేసుకోవాలి. భీముని అర్జునుని ఆలింగనం చేసుకోవడం, నకులు సహదేవులు వచ్చి కృష్ణుడు పాదాల మీద పడితే వాళ్ళ ఇద్దరిని దీవించడం, ఇది ఎప్పుడు జరిగేటటువంటి ప్రాసెస్. ఇది ఎలా జరుగుతూనే ఉంటది. అందుకని భగవంతుడు అయ్యుండి కూడా నాకు దండ ప్రణామాలు చేస్తున్నాడు, నన్ను ఇష్టపడుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అత్త అత్త అని, నా బాగోగులు చూసుకుంటున్నాడు, ఎక్కడున్నా మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. ఓకే. సో ఇలాగా వీళ్ళు అరణ్యవాసంలో ఉన్న సందర్భంలోనే వీళ్ళకి వివాహం కూడా జరుగుతుంది, పాండవుల 5గురికి కూడా. అది మహాభారతంలో చాలా పెద్ద కథ అది. సో మొత్తానికి ద్రౌపదిని ఆ మత్స్యంత్రాన్ని కొట్టి అర్జునుడు చేపట్టి ఇంటికి తీసుకురావడం, ఆవిడ ఏదో ఇంట్లో ఉండడం, అమ్మ భిక్ష తెచ్చావు అని అనగానే 5గురు అన్నదమ్ములు సమానంగా పంచుకోండి అంటది ఆవిడ. ఏంటి అమ్మాయిని తీసుకొచ్చి భిక్ష తెచ్చామన్నారు, 5గురు పంచుకోమన్నాను, ఇదేంటి అంటే ధర్మరాజుకి అర్థమైంది. అంటే అక్కడికి కృష్ణుడు వస్తాడు, వ్యాసుడు వస్తాడు, అందరూ చర్చిస్తారు. ఇది అది ద్రౌపది యొక్క కథ అంతా చర్చించి ధర్మరాజు చెప్తాడు, ముందు నువ్వు వివాహం చేసుకో, ఆ తర్వాత భీముడు చేసుకుంటాడు, నకులుడు సహదేవుడు కూడా చెప్తాడు, నువ్వు గొప్పగా ఉన్నావు స్వామి, ఇక ఇది తప్పదు అనుకుంటే ముందు నువ్వే చేసుకోవాలి. ఎందుకని ఇలాంటి అది రూల్స్ కి విరుద్ధం అవుతుంది, పెద్దవాడు కనుక నువ్వు ముందు చేసుకో. తర్వాత ఒక ఒప్పందం ప్రకారం 5గురు అన్నదమ్ములు ద్రౌపదిని వివాహం చేసుకోవడం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్తతో ఉండడం, ఇలాగ మొత్తం ఒక వ్యాసుడు ధర్మరాజు కృష్ణుడు మొత్తం దగ్గరుండి కుంతిదేవికి చెప్పి ఒప్పిస్తారన్నమాట. ఇది ఎలా సాధ్యం అవుతుంది, ఒక స్త్రీకి 5గురు భర్తలు ఎలా కుదంటే మొత్తం ఆవిడ చరిత్ర అంతా చెప్పి, ఇది పరిస్థితి, నువ్వు అన్నది కరెక్టే, నీ నోట్లోంచి ఊరికే రాలేదు, అది నా సంకల్పమే, నువ్వు సైలెంట్గా ఉండత్తా అని చెప్పి దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా జరిపిస్తారు. సరే మొత్తానికి రాయబారం జరుగుద్ది, కృష్ణుడు మళ్ళీ వస్తాడు, అరణ్యవాసం అంతా అయిన తర్వాత రాయబారానికి పంపిస్తారు. ద్రౌపది ఆమె చెప్పుకోవాల్సినది ఆమె చెప్పుకుంటది, 4గురు అన్నదమ్ములు చెప్పాల్సింది 4గురు చెప్తారు. ధర్మరాజు అయితే సగం రాజ్యం ఇవ్వమని చెప్పు, కుదరకపోతే కనీసం 5 ఊళ్ళన్నా ఇవ్వమని చెప్పు, మేము రాజులం కదా, అడుక్కుని తెల్లాం కదా, మాకు అది కుదరదు కదా అని చెప్పి ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు. సో ఈవెన్ కుంతి కూడా చెప్తుంది ఏమని, మేము రాజులం, నీకు తెలుసు, నువ్వు క్షత్రియుల ఇంట్లోనే పుట్టావు, క్షత్రియుల రథం ఎలా ఉంటుందో, ఈవెన్ క్షత్రియుల్లో పుట్టిన స్త్రీలకు కూడా ఆ పౌరుషం ఉంటది, స్త్రీలు గనక అలా ఉంటారు గనక నా ఉద్దేశం ఇది, నువ్వు నా ఉద్దేశం కూడా చెప్పని చెప్పేసి, నేను ఎలాంటి కొడుకులు కన్నానో తెలుసుకోమని చెప్పు వాళ్ళకని చెప్తాడు కృష్ణుడితోటి. అత్త నువ్వేమన్నా చెప్తావా, నేను రాయబారానికి వెళ్తున్నానంటే నేను ఎలాంటి కొడుకులు కన్నానో తెలుసుకుని మసులుకోమని చెప్పు అంటది ఆవిడ. కుంతి అంత తెలివిగా మాట్లాడుతుంది. అంటే 5గురు ఎలాంటి కొడుకులు, నా కొడుకులు జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా వ్యవహారం చక్క పెట్టుకోమని చెప్పు, ఇలాగే ఇబ్బంది పెడితే కుదరదు కదా అని చెప్తుంది. సరే కృష్ణుడు వెళ్ళాడు, రాయబారం విఫలమైంది. ఆ తర్వాత కర్ణునితో కుంతిదేవి మాట్లాడుతుంది, యుద్ధం తప్పదనుకున్నప్పుడు. ఆవిడ నాకు అర్జునుడు అంటే మొదటి నుంచి పడదు, నేను ఖచ్చితంగా నేను అర్జున్ వదలను, మిగతా 4గురిని వదిలేస్తానని చెప్పి కర్ణుడు చెప్తాడు. నువ్వు నా తల్లి నాకు తెలుసు, నీకు తెలుసు, కృష్ణుడు చెప్పాడని తెలుసు. మొత్తానికి ఏమైతేనే 5గురు అయితే నీకు పక్క అని చెప్పి కర్ణుడు కుంతిదేవికి హామీ ఇచ్చాడు. ఆవిడైతే ఈ 5గురిని కోరుకుంటుంది, కానీ పెద్ద కొడుకు చనిపోతాడంటే ఆవిడకి బాధగానే ఉంది. కృష్ణుడు కూడా వెళ్ళి ఆయన కర్ణుడు రమ్మని అడుగుతాడు, కర్ణుడు ఒప్పుకోడు, నాకు దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చాడు, అది అంటాడు ఇది అంటాడు. మొత్తానికి వ్యవహారం అలాగా యుద్ధానికే దిగుతుంది అనమాట. కృష్ణుడు కుంతిదేవికి మాట ఇస్తాడు, అత్త నేను నీకు మాట ఇస్తున్నాను, ఎవరు వచ్చినా రాకపోయినా యుద్ధంలోంచి 64 కోట్ల మంది చనిపోయినట్టు ప్రభుపాద్ గారు భాగవతంలో చెప్పారు. కురుక్షేత్రంలో ఇది భూమి మీద జరిగిన అతిపెద్ద యుద్ధం, అతి జన నష్ట
జంతు నష్టం జరిగినటువంటి యుద్ధం. 64 కోట్ల మంది చనిపోయారు 18 రోజుల్లో. కృష్ణుడు చెప్పాడు, ఎవరొచ్చినా రాకపోయినా నీ 5 కొడుకుల్ని మాత్రం తీసుకొచ్చి నీకు అప్పచెప్పే పూచి నాది అన్నాడు. భగవంతుడు మాటిస్తే మాట తప్పడు. దానికోసం ఏమైనా చేస్తాడు. న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మం చూడ్డు. కానీ ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటదన్నమాట. అందుకనే ఆయన నిజంగానే 5 తీసుకొస్తాడు. ఈవిడికి అప్పచెప్తాడు. అయితే కర్ణుడు చనిపోయాడు కదా, మరి పరిస్థితి ఏంటి? సో ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత పిండ ప్రదానాలు అవి ఇవి చేస్తారన్నమాట. ఆ తర్వాత 3 అశ్వమేధ యజ్ఞాలు అవి చేపిస్తాడు కృష్ణుడి దగ్గరుండి ధర్మరాజు తోటి, ఈ పాపాలన్నిటి నుంచి బయటపడటం కోసం అలా ఇలా రకరకాలుగా. కుంతిదేవి వెళ్ళి చెప్తుంది, నువ్వు కర్ణుడికి కూడా పిండ ప్రధానం, తర్పణాలు అవి ఇవి అని. మనకేం అవసరం? దుర్యోధనుడు తరపు వాడు, మనకి శత్రువు, మనం చంపడానికి నా ప్రియమైన అర్జునుడిని చంపడానికి ట్రై చేశాడు, నేను ఎందుకు చేయాలంటాడు. లేదు, ఇది జరిగింది, నేను సూర్యుని పిలిస్తే కర్ణుడు పుట్టాడు, నీకు అన్నగారు అని చెప్తుంది కుంతిదేవి. దాంతో ధర్మరాజుకి చాలా బాధ కలుగుద్ది. నువ్వు యుద్ధం అయిపోయి అందరూ చనిపోయిన తర్వాత, ముఖ్యంగా కర్ణుడు చనిపోయిన తర్వాత నువ్వు నాకు ఈ మాట చెప్తున్నావు. నువ్వు ఒక్క మాట యుద్ధం జరగడానికి ముందు ఒక్క మాట చెప్పుండుంటే నేను అసలు యుద్ధానికి దిగేవాడినే కాదు. అన్నగారిని తీసుకెళ్లి కూర్చోబెట్టేవాడిని, కర్ణుడిని సింహాసనం మీద కూర్చోబెట్టేవాడిని, ఆయన పాదాల దగ్గర కూర్చునేవాడిని, ఆయనకి పాదసేవ చేసుకునేవాడిని. నువ్వు ఇలా ఎందుకు చేసావు? నువ్వు ఎందుకు ఈ రహస్యాన్ని దాచావు అని ఆయన కొంచెం కోపగించుకుంటాడు. కోపగించుకుని, సో నువ్వు ఇలా రహస్యం దాయడం నాకేమీ నచ్చలేదు, అందుకని ఇక స్త్రీలు ఎప్పటికీ తమ నోట్లో నిజం దాకకుండా ఉండుగాక అని అన్నాడు ధర్మరాజు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఏ రోజు వరకు కూడా స్త్రీల నోట్లో నిజాలు దాగవు. ఇది మీరు ఫిక్స్ అయిపోవచ్చు. మీరు దాయలేరు, మీ వల్ల కాదు. కుంతి చేసినటువంటి పనికి ధర్మరాజుకు వచ్చినటువంటి బాధతోటి ఆయన మాట అన్నాడు. అది ఇప్పటికీ ఎప్పటికీ జరుగుద్ది అంతే. అందుకని స్త్రీలు రహస్యాలను దాయలేరు. దాయనివ్వకుండా ధర్మరాజు చేశాడు. అయిందా? సో ఆ సందర్భంలోనే మహాభారతంలో ధర్మరాజు చెప్తాడు, నాకు కర్ణుని చూసిన ప్రతిసారి ఏదోలా అనిపిస్తా ఉంటది. ఏదో ఒక పూజ్య భావం, గౌరవ భావం, ప్రేమ భావం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఎందుకో నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. నేను కర్ణుడు కాళ్ళు ఎప్పుడు చూసినా నీ పాదాలు చూసినట్టుగానే గుర్తొస్తూ ఉంటది నాకు. అంటే కుంతీదేవి పాదాలు ఎలా ఉన్నాయో అచ్చంగా కర్ణుడి పాదాలు కూడా అలాగే ఉండేయట. ఎప్పుడు కర్ణుడు పాదాల వైపు చూసినా నాకు నువ్వే గుర్తొస్తున్నావు. నేను ఆ రోజే అనుకున్నాను, నేను ఏంటి ఇతని పాదాలు అచ్చు మా అమ్మ పాదాల్లో ఉన్నాయని అనుకున్నాను, కానీ ఈ రహస్యం నువ్వు ఇప్పుడు చెప్పావు నువ్వు నాకు అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు. అందుకనే ఆడవాళ్ళ నోట్లో నిజం దాకకుండా ఉండుగాక అని అనేశాడు ధర్మరాజు. ఇంకంతే, అయిపోయింది. తల్ల కిందలకు తపస్సు చేసిన స్త్రీలు తమ నోట్లో నిజాల్ని దాయలేరు, అంతే. సరే, మనందరికీ చాలా ఇష్టమైనటువంటి కుంతిదేవి ఏం చేసింది? సరే, ఈ కార్యక్రమం అంతా పూర్తి అయింది. మొత్తానికి పరిపాలనలోకి వచ్చారు ధర్మరాజు గారు. కృష్ణుడు చక్కగా ఆయన ఏర్పాటు చేశాడు, చేయాల్సినవి అన్ని చేశారు. ఇంకా కృష్ణుడు ఇంక మరి ద్వారకకు వెళ్ళాలి కదా, నెలల తరబడి ద్వారక నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుంటే మరి అక్కడ 16,108 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి 10 మంది పిల్లలు, యాదవులంతా చూస్తున్నారు, ద్వారకంతా ఎదురు చూస్తుంది. కృష్ణుడు ఇక్కడే కూర్చుంటే ఎలా కుదురుద్ది? మరి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. అందుకని ఎప్పుడు వస్తాడని వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే కృష్ణుడేమో ఇక్కడే ఉండిపోయాడు. అప్పుడు ఆడవాళ్ళు తాత్విక స్టాండ్ చేసుకోలేరు తత్వాన్ని. కథల్ని, సీరియల్స్ ని, సినిమాల్ని ఇష్టపడతారు తప్పితే ఫిలాసఫీని చదివే వాళ్ళు అర్థం చేస్తారు. అయితే స్త్రీ కృష్ణ మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు లాంటి మామూలు ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో న్యాచురల్ గా ఇంటికి గురించి, బట్టల గురించి, గృహ కలాపాల గురించి ఆడతారు కదా. ఆమె కూడా ఆమె జీవితంలో కూడా, కానీ లాంటి కాదు ఆవిడ కుంతి. ఆవిడ ఎంత ప్రత్యేకం మనకు వసుదేవుల్ని కాపాడావు, నన్ను నా పిల్లల్ని దేవాది తెలుసు, నమస్కారం అని ఆయన్ని ఎన్ని రకాలుగా శాస్త్రాలు పొగుడుతున్నాయో రకాలుగానే పొగుడుద్ది ఆవిడ. నీకు చక్కటి కమల కళ్ళు
పొగడటం ప్రారంభించింది కళ్ళతోటంట. ఎందుకని? పాదాలతో పొగిడింది అనుకోండి, కృష్ణుడు సిగ్గుపడతాడంట. ఏంటి మా 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 మేనత్త నాకంటే వయసులో పెద్దది. నన్ను పొగుడుతుంది ఏంటి అనుకుంటాడు. అది పైగా నా పాదాలంటే మళ్ళీ కృష్ణుడు పాదాలు వెనక్కి పెట్టుకోవాల్సొస్తది. అందుకని ఇక్కడి నుంచే పొగిడి, నీ పాదాలు భూమిని తాకుతున్నాయి గనక చాలా చక్కగా ఉంది పరిస్థితంతా. నీ పాదాలు మా రాజ్యంలో ఉన్నాయి గనక మేమంతా సుభిక్షంగాను, సంతోషంగా ఉన్నాం. నీ పాదాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము దుఃఖపడాల్సొస్తది. చాలా అద్భుతంగా ఆవిడ కృష్ణుడిని వర్ణించిందనమాట. కురుక్షేత్ర మహాయుద్ధం నుంచి నా కొడుకులు బయటపడ్డారంటే అది నీ దయ వల్లే. విషాహారం పెట్టినా, ఇలా రకరకాలుగా మమ్మల్ని లక్క గృహంలో తగలబెట్టినా, ఇలా రకరకాలుగా మమ్మల్ని సంహారం చేయడానికి దుర్యోధనుడు ఎన్ని పన్నాగాలు పన్నినా, అన్ని సందర్భాల్లోనూ నువ్వే మమ్మల్ని కాపాడావు. నువ్వు లేకపోతే మేమెవరూ లేము. ఇదంతా నీ కృప వల్లే జరిగింది. ఎందుకు కృష్ణుడు మరి మిగతా ఫ్యామిలీలకి అన్నిటికన్నా కూడా కుంతీదేవి కుటుంబానికి అంత ప్రాధాన్యం ఇచ్చారంటే, వాళ్ళు కృష్ణుడు అంటే అసూయ లేని వాళ్ళు. ఆవగింజ అంతా కూడా లేదు వాళ్ళకి. కృష్ణుడు అంటే వాళ్ళకి ప్రేమ, భక్తి ఇవన్నీ ఉన్నాయి. అందుకని వాళ్ళంటే చాలా ప్రత్యేకత చూపించాడు. అందులోనూ సొంత ఏమని చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. ఆమెను చూడాలి, పుట్టింటి బాధ్యతగా కృష్ణుడు ఈ చర్యలు చేశాడన్నమాట. ఆవిడ చాలా మాటలు మాట్లాడింది కృష్ణుడితో. నేను నిన్ను పెద్ద ఋషుల్లాగా మునులు కాదు, నీ గురించి నాకు పెద్దగా నేను హస్తినాపురంలో ఉన్నప్పుడే యశోదమ్మ భయానికి కలిగించేందంటే, యశోదమ్మ కర్ర చూసిందంట, తాడుతో నేను కట్టిందంట, నీ కాటుకంతా చెదిరిపోయి కళ్ళల్లోంచి భయం పుట్టించి నువ్వే భయపడ్డట్టుగా నటించ. ఇవన్నీ వింటుంటే మోహం కలుగుతుంది, కృష్ణ నువ్వు ఇలాంటి లీలలు చేశావే అని. ప్రభుపాద్ గారు అక్కడ చెప్తారు, అందరికన్నా ఆ వాత్సల్య భావన వాళ్ళలో యశోదమ్మ అదృష్టవంతురాలంట. బాల్యలీల కుంతి విని అవన్నీ మోహం కలిగిస్తాయి. ఎంత అద్భుతమైన లీలలు అవన్నీ విని నాకు ఎంత ఆనందం. దేవదేవుడు అయి ఉండి ఇలాంటి చిన్నలన్నీ చేస్తావా, నువ్వు ఏడుస్తావా, నువ్వు భయపడతావా, ఇదంతా జరిగే పనే. ఇవిడి ఎన్ని నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? భక్తులను రక్షించ, యదు మహారాజు వంశాన్ని పునీతం చేయడానికి వచ్చావు, భూభారం తగ్గించడానికి వచ్చావు. చాలా చెప్పింది. వృష్టి కోసం ఇలా రకరకాలు వచ్చింది ఆవిడ. నువ్వు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికే వస్తావు, కాపాడటానికే వస్తావు. చాలా అద్భుతంగా చెప్తుంది. అంటది నేను స్త్రీని యోగాగా తాత్విక ఎలా పొగడగలను అంటది. కానీ వాళ్ళెవరికి కూడా తెచ్చాలు ఆవిడ కృష్ణుడి దగ్గర ఇచ్చింది. ఏమంటే ఏదో పాండవులు కురుక్షేత్రం కాదు. ఆవిడ నిజమైన అందం, నిజమైన బ్యూటీ ఆవిడ ఇంటెలిజెన్స్ దగ్గరే ఉంది. కానీ ఆవిడ ఒప్పుకోవట్లేదు. అది సాధారణ కాదు ఆవిడ. సో మనకి ప్రభుపాద్ గారు చెప్తారు, దేవికి యశోదమ్మకి పోతనకి అలాగే కుంతికి కూడా గోలోకంలో ఆసనాలు ఇచ్చాడంట తల్లి పాత్రలో. ఇంకా వీళ్ళందరూ, ఎందుకంటే పోతన పాలిచ్చింది కదా, అందుకని ఆవిడకి కూడా చంపడానికి వచ్చినా కూడా కృష్ణుడికి మీరు మేలు చేసినా కీడు చేసినా కూడా మీకు కృష్ణుడు మేలే చేస్తాడు, కీడు చేయుడు. చంపడానికి వచ్చిన పోతను కూడా తల్లి పాత్ర ఇచ్చాడు గోలోకంలో. దేవకి వసుదేవుడు ఎలాగో తల్లిదండ్రుల పాత్ర ఉంటది, నందయశోదులకి అదే పాత్ర ఉంటది. మరి కుంతి మేనత్త కదా, ఆవిడ కూడా తల్లిలానే గౌరవించి ఆదరించి చూశాడండి గోలోకంలో. ప్రభుపాద్ గారు చెప్తారు ఆవిడకి ఆ స్థితి వస్తుంది అని చెప్పి. ఆవిడ నేను స్త్రీని, తాత్వికురాలని కాదు, పెద్దగా నాకు ఏం చదువు లేదు, తెలివితేటలు లేవు, నేను స్త్రీని, నిన్ను ఎలా పొగడగలను చెప్పి కూడా ఎవరికి తెలియని రహస్యాలన్నీ ఆవిడ కుంతీదేవి ప్రార్థనలో చెప్పింది. కృష్ణుడు వింటున్నాడు అన్ని. ఏమీ తెలియదు, నేను ఆడదాన్ని అంటున్నావు, అన్ని విషయాలు చెప్తున్నావు నువ్వు భలేగా. ఎందుకంటే ఇలాంటి విషయాలు కొంచెం తాత్వికమైన విషయాలు కృష్ణుడు ఎందుకు వచ్చాడు అనేది, సంభవం యుగే పరిత్రాణ చదివిన ఇలాంటి విషయాలు ఆడవాళ్ళకి అంత ఆసక్తి ఉండదు. వాళ్ళకి ఏదో సీరియల్స్, సినిమాలు, ఏదో కథలు, వీటి మీద ఆసక్తి ఉంటుంది తప్పించి ఫిలాసఫీ మీద స్త్రీలకు అంత ఆసక్తి ఉండదు. అయినా కూడా కృష్ణుడు వాళ్ళని అనుగ్రహిస్తాడంట. ప్రభుపాద్ చెప్తాడు, వాళ్ళు కృష్ణుడికి లిటరల్ గా సరెండర్ అవుతారంట. అంటే శరణాగతి పొందుతారు, ఆయన ఆధిపత్యాన్ని ఒప్పుకుంటారు. అందుకని కృష్ణుడు వాళ్ళు పెద్ద పెద్ద పండితులు కాకపోయినా సరే వాళ్ళు అంగీకరిస్తాడంట. వాళ్ళు కృష్ణుని ఇష్టపడతారంట, కృష్ణుడి కోసం వస్తారంట. సరే ఎలా అయితేనే
చతుర్విధ భజంతే మాం సుకృతి నోర్జున. ఏ కారణంతో వచ్చినా సరే నేను వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళకి అంగీకరిస్తానని చెప్పినప్పుడు మరి ఎందుకు అంగీకరించాడు కృష్ణుడు? అందుకని ఎక్కువ మంది స్త్రీలే భక్తి చేస్తారు పురుషుల కన్నా. అర్థమైందా? ఎందుకు ప్రభుపాదకి చెప్తారు భాగవతులు, ఎందుకు పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ మంది భక్తి చేస్తారంటే, మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ గుడైనా చూసుకోండి, ఏ క్లాస్ అయినా చూసుకోండి, పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఎందుకు? వాళ్ళు కృష్ణుడు ఆధిపత్యాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడతారు, కృష్ణుడి సౌందర్యాన్ని ఆరాధిస్తారు, కృష్ణుడిని పూజిస్తారు, కృష్ణుడు తమను రక్షిస్తాడని నమ్ముతారు, వాళ్ళు కృష్ణుడి మీద పూర్తిగా ఆధారపడతారు, కృష్ణుడు దాన్ని ఇష్టపడతాడు. పురుషులు ఇంకా ఇంద్రియభోగం కావాలి, మేమే సొంతంగా ట్రై చేసేస్తాం, అలాగే ఇలా అని రకరకాలుగా ఉంటారు. అందుకనే వాళ్ళు తొందరగా భక్తి మార్గంలోకి రారు ఈ అలవాట్ల కారణంగా. కానీ స్త్రీలు అలా కాదనమాట. సో కృష్ణుని ఇష్టపడతారు, కృష్ణుడికి శరణాగతి పొందుతారు. అందుకని కృష్ణుడు వాళ్ళని పెద్ద పండితులు కాకపోయినా, మునులు కాకపోయినా, యోగులు కాకపోయినా కూడా అంగీకరించేస్తాడు. ఓకే, యాక్సెప్టెడ్ మీరు అందరు. వాళ్ళు హై ఫిలాసఫీ చేయకపోయినా వాళ్ళ భగవద్ధామం తీసుకెళ్తానికి ఆయన సిద్ధపడతాడు. ఓకే, కుంతి మహారాణి అద్భుతంగా కృష్ణుడికి చెప్పింది. కృష్ణుడు కూడా వింటున్నాడు. నువ్వేమో స్త్రీని అంటున్నావు, నాకేమి రాదంటున్నావు, తెలియదు అంటున్నావు, చదువుకోలేదంటున్నావు, కానీ నాకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పేస్తున్నావు నువ్వు. ఎవరో యోగులు, ఋషులు, మునులు మాత్రమే నన్ను ఇలా పొగడగలరు, ఒక సాధారణ స్త్రీ ఉండి నువ్వు ఎలా పొగడేస్తున్నావే? నువ్వు సాధారణ స్త్రీ అంటే నేను ఒప్పుకుంటానా? సో కృష్ణుడు జస్ట్ అలా వింటూ అన్నాడు అన్నమాట. సో ఆవిడ అంటుంది, నాకు నా కొడుకులు పాండవుల మీద, ఈ వృష్టి వంశం మీద నాకున్నటువంటి పాశాన్ని తెంపేయి అంటది. ఎందుకంటే స్త్రీలకి వాళ్ళ పుట్టిళ్ళన్నా, మెట్టినిళ్ళన్నా, కొడుకులన్నా, కూతుళ్ళన్నా, కోడళ్ళన్నా, అల్లుళ్ళన్నా, మనవళ్ళన్నా, మనవరాళ్ళన్నా ఎనలేని తీపి అనమాట. అసలు ఈ బంధాలని తెంపుకోవడం వాళ్ళకి అస్సలు సుతరామ ఇష్టం ఉండదు. ఎప్పటికీ గృహస్థ జీవితంలో ఉండిపోదాం, జరిగే సుఖాలను ఆస్వాదిద్దాం, జరిగే దుఃఖాలను ఆస్వాదిద్దాం, అక్కడే ఉందాం అనుకుంటారు తప్పితే వాళ్ళకి వాళ్ళ మైండ్ ట్యూనింగే అలా జరిగింది అనమాట. అందుకని నాకు నా కొడుకుల మీద, ఈ రాజ్యాల మీద, ఈ సంపదల మీద, ఈ పాశాన్ని నువ్వే తెంపే అంటది ఆవిడ. అంటే ఆవిడ తెంపుకో, నేను తెంపుకుంటానని అనలేదు ఆవిడ, నువ్వు తెంపు అంటుంది ఆవిడ. ఎందుకని? స్త్రీలు తెంపుకోలేరు, అందుకని కృష్ణుడే తెంపాలి. కృష్ణుడు అత్త నువ్వు సన్నదాను కాదు అత్త, వెరీ గుడ్, భలే అడుగుతున్నావు నన్ను అనుకుంటున్నాడు కృష్ణుడు. ఆవిడ ఏమేమి చెప్పిందో అవన్నీ విన్నాడు. ఎలా అంటుంది, గంగ నిరంతరం సముద్రం వైపు వెళ్ళినట్టుగా నా మనసు ఎప్పుడు నీ వైపు ఉండేలాగా చూడవా అని అడిగింది ఆవిడ. శాస్త్రం తెలియని వాళ్ళు ఎవరైనా, తత్వం తెలియని వాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఎంత తెలుసుకుని ఉంటే, ఎంత వినుంటే ఆవిడ కృష్ణుడి దగ్గర, కృష్ణుడు ముందు నిలబడి ఇలా మాట్లాడగలిగితే చెప్పండి. పాదాలు కాకుండా కళ్ళు గురించి వర్ణించిందంటే కృష్ణుడిని ఆవిడ. ఎందుకంటే పాదాలు వర్ణిస్తే కృష్ణుడు ఏమైనా సిగ్గుపడతాడేమో, మా అత్త ఏంటి నా పాదాలు వర్ణిస్తుంది అనుకుంటా. అత్త అల్లుడే, కానీ భగవంతుడని తెలుసు ఆవిడికి, అందుకని ఏమైనా అనుకుంటాడేమో కళ్ళ దగ్గర నుంచి వర్ణించిందంట ఆవిడ. ఇలాగ అత్యద్భుతంగా కుంతి మహారాణి ప్రార్థన చేసింది కృష్ణుడు. చాలా చాలా బాగా చేసింది. కృష్ణుడు చాలా సంతృష్టి చెందాడంట. మీకు నాకు బంధుత్వం కలపడానికి కారణం కూడా నువ్వే, సుభద్ర నుంచి పెళ్లి చేయడానికి. మేము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మా కష్టాల నుంచి మేము బయటపడ్డామంటే అది నీ వల్లే. మేమే కాదు, లోకంలో ఎవరైనా సరే కష్టాల నుంచి బయటపడాలంటే అది నీ వల్లే, నీ అనుగ్రహం వల్లే, నీ కృప వల్లే. దట్ ఈజ్ యూ అంది ఆవిడ. అందుకని నాకు ఈ పాశాలు బంధాలని తెంపే అని అడిగింది ఆవిడ. కృష్ణుడు నవ్వి ఊరుకున్నాడు అంతే. చక్కగా చిలిపి నవ్వాడంట. మా మేనత్త ఎంత చక్కగా చెప్పింది నా చరిత్ర అంతా అని చెప్పి. యాజ్ ఎ భగవంతుడిగా, యాజ్ ఎ మేనల్లుడుగా, ఒక మేనల్లుడికి గురించి మాట్లాడినట్టుగా, ఒక భగవంతుడితో మాట్లాడినట్టుగా ఎంత చక్కగా మాట్లాడింది అని చెప్పేసి. ఎందుకంటే స్త్రీలు ఇంత బాగా మాట్లాడలేరు, భగవంతుడిని వర్ణించడం. వాళ్ళు చాలా సాధన చేస్తే తప్పించి ఇలా చేయరు. వాళ్ళకి అంత తాత్విక భావన ఉండదు. ఎందుకంటే ఈ గృహస్థ జీవితం, పిల్లలు, గోల ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని అయినా మా అత్త ఎంత బాగా చెప్పింది అనుకున్నాడు ఆయన. చాలా సంతోషం. సరే కృష్ణకి వెళ్ళిపోయి పాండవుల పరిపాలన జరిగింది. ఆవిడ ఇంకో మాట కూడా చెప్పాను, ఇప్పుడు నా కళ్ళ ముందే ఉత్తర గర్భాన్ని అభిమన్యుడు బ్రహ్మాస్త్రంతో సంహరించబోతుంటే పరీక్షిత్ మహారాజుని నువ్వే కాపాడావు, ఇలా అన్ని దశల్లో మమ్మల్ని కాపాడింది నువ్వే అందావిడ. మా వంశాన్ని నిలబెట్టింది నువ్వే అందావిడ. ఎందుకంటే ధర్మరాజు పరిపాలన చేయాలి, తర్వాత పరీక్షిత్ మహారాజు కూడా చేయాలి కదా. అందుకని కృష్ణుడి ప్లాన్, కృష్ణుడి యొక్క ప్రణాళిక కృష్ణుడికి ఉంది. ఇలా ఏ సందర్భం చూసినా నువ్వే మమ్మల్ని రక్షిస్తున్నావు అందావిడ. ప్రభుపాద చెప్తారు అంతే, ఎవరు కష్టపడేయాలన్నా కృష్ణుడు మా సాధ్యం అవుతుంది, ఇంకెవరికి సాధ్యం కాదు. అది ఆవిడకి తెలుసు, ఒక సాధారణ స్త్రీ అయినప్పుడు కూడా. కానీ ఆవిడని సాధారణ స్త్రీగా భావించకండి, ఆవిడ కారణ జన్మురాలు.
కృష్ణుడితోటి సాష్టాంగ దండ ప్రణామాలు చేయించుకున్నంత గొప్ప భక్తురాలు ఆవిడ. మనం తక్కువ స్థాయిలో ఆవిడని చూడటానికి, ఆవిడ గురించి మాట్లాడటానికి అవకాశం లేదు. ఓకే. సో అందుకని ఇవన్నీ చెప్పిన తర్వాత కృష్ణుడు విన్నాడు. సరే కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. కొన్ని సందర్భాలు ఆవిడ కూడా ద్వారకకు వెళ్ళినట్టు మహాభారతం చెప్పింది. ఎందుకంటే ద్వారక చూడాలని ఆవిడ కూడా కోరిక ఉందన్నమాట. చూసింది. అన్ని రకాలుగా ఆవిడ చాలా ధర్మరాజు పరిపాలన చేసినప్పుడు చాలా సంతోషపడింది. కానీ ఆవిడకు ఒక భయం ఉంది. ఏం భయం? 100 మంది, 100 మంది, 100 కొడుకులు చనిపోయిన కారణంగా ధృతరాష్ట్రుడు, గాంధారి బాధపడుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ శాపనార్థాలు పెడతారో నా కొడుకులకి. మరి వీళ్ళు కూడా నష్టపోయారు. ఉప పాండవులు చంపేశాడు అశ్వత్థామ. వాళ్ళు నష్టపోయారు. కానీ తల్లికి కొడుకుల మీద ప్రీతి, ప్రేమ ఎలా ఉంటదంటే, ఎవరి కొడుకుల సంగతి నాకు అనవసరం. నా కొడుకులు నాకు కావాలి. నా కొడుకులు నాకు బాగుండాలి. ఇదంతా సెక్యూర్‌గా ఉన్నప్పుడు మిగతా కొడుకుల గురించి ఆలోచిద్దాం అనుకుంటది. ఫస్ట్ ఆవిడ లెవెల్ అలా ఉంటది. కానీ ఈవిడికి భయంగా ఉంది. ఎక్కడ ధృతరాష్ట్రుడు ఏమైనా చేపిచ్చి నా పిల్లల్ని చంపుతాడేమో అని చెప్పేసి. ఎక్కడ శాపనార్థాలు పెడతారేమో అని చెప్పి. ఎందుకంటే గాంధారి కూడా పతివ్రత. భర్త కోసం జీవితం మొత్తం కళ్ళు మూసుకునే ఉందన్నమాట. ఆవిడెక్కడ శాపం పెడతదో అలా రకరకాలుగా వాళ్ళిద్దరికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళని సముదాయిస్తూ, ఇక్కడ కొడుకులు సముదాయిస్తూ, ఇంటి పెద్దగా ఒక అద్భుతమైనటువంటి పాత్రని కుంతిదేవి పోషించిందంట. ఎందుకంటే అది ఈజీ కాదు. మామూలుగా భీముడికి ఇష్టం లేదు. ధృతరాష్ట్రుడన్నా, గాంధారన్న గట్టిగా చెప్పి ఒప్పించలేదు దుర్యోధనుడని. అయినా కూడా ఆమెను కంట్రోల్ చేస్తూ ధర్మరాజు, కుంతిదేవి అద్భుతంగా ఆ కుటుంబాన్ని బ్యాలెన్స్ చేశారు. అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో ఏమైనా గొడవలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది. కుంతి నుంచి నేర్చుకోవాల్సింది స్త్రీలు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారని తెలిసినప్పుడు ఈవిడ కూడా వాళ్ళతోటి వెళ్ళిపోయింది. ఒక లెక్క ప్రకారం. ఎందుకంటే వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. మా కొడుకుల చావు కారణం పాండవులే, 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 వీళ్ళని ఏదో ఒకటి చేయాలని. అట్లీస్ట్ వాళ్ళు శాపం పెట్టినా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అందుకని వాళ్ళకి ఎప్పుడు సేవలు చేస్తూ, వాళ్ళనే మహారాజు, మహారాణిలాగా భావన కల్పిస్తూ, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ, తన బిడ్డలను కాపాడుకుందంట ఆవిడ. సో ఆవిడ భక్తి చేస్తుంది. ఒక స్త్రీగా తన పాత్రని చక్కగా పోషించింది. ఒక మేనత్తగా, ఒక భక్తురాలిగా, ఒక తల్లిగా, ఒక ఇంటి కోడలిగా. మీరు ఏ రకంగా చూసుకున్నా, సాధువు ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటూ 100%. అంటే దురదృష్టం ఏంటంటే ఆమెకి యుక్త వయసులోనే భర్త చనిపోవడం, ఈ కొన్ని కారణాలు. సో అంటే భౌతిక ప్రపంచంలో కృష్ణుడికి మేనత్త అయినా ఎవరైనా కానీ ఈ దుఃఖం ఉంటది. ఎందుకంటే కృష్ణుడికి భగవద్గీత దుఃఖాలయం అని చెప్పాడు. ఇక్కడ దుఃఖం ఉంటది. నీకైనా, నాకైనా, ఎవరికైనా ఉంటది. లైక్ ఆవిడ కూడా ఉంది. అందుకని కృష్ణుడి గారికి తల్లి గారు కనుక, లేదా కృష్ణుడి గారికి అత్తగారు కనుక వాళ్ళకి కష్టాలను అనుకోవద్దు. కృష్ణుడు చూపిస్తాడు. నిజానికి అది కష్టం కాదు, వాళ్ళకి దుఃఖం మనకు చూపిస్తాడు. ఆయన సొంత తల్లినే, కన్న తల్లిని జైల్లో పెట్టారు. సొంత మేనని పెట్టారు. ఆయన్నే సంహరించడానికి చూశారు. భౌతిక ప్రపంచం ఎందుకని అంత సులువుగా ఉండదు ఇక్కడ అన్నాడు ఆయన. ఈ దుఃఖాలయంలో దుఃఖాలు అనుభవిస్తూ కూడా ఒక స్త్రీ ఎలా తన పాత్రను పోషించింది. మనం కుంతి వైపు నుంచి చూస్తున్నాం కనుక అలా ఆయన పూర్తిగా దగ్గర ఉన్నాడు. అది వేరే విషయం. నిజానికి ఆయన ఏ స్త్రీతోటో ఉండడు. ఆయన ఆత్మారాముడు నువ్వు అంది కుంతిదే. రాముడికి అసలు నీకు అవసరం లేదు, ఊరికే పాత్ర పోషిస్తున్నారు అందా. అద్భుతంగా తన పాత్రను మొత్తంలో కానీ చెప్తున్న దాన్ని బట్టి ఒక స్త్రీ ఎలా తగ్గ కొడుకులని, మనవరాలని, కుటుంబ సభ్యులు 100 మంది కోడళ్ళు విధవరాళ్ళు అయ్యారు. వాళ్ళందరూ శాపాలు పెడతారు నా కొడుకులకి, నా కోడళ్ళకి, నా మనవడికి ఇలా. ఆయన కూడా వాళ్ళందరికీ ఏమేం కావాలో అన్ని చూసుకుంటూ జాగ్రత్తగా చాలా కీలకమైనటువంటి పాత్రని కుంతిదేవి పోషించింది మహాభారతం ప్రకారం. లేదంటే ఆమె కుటుంబానికి ఇబ్బంది వస్తుంది. ముఖ్యంగా గాంధారిని, అలాగే ధృతరాష్ట్రుని బావగారిని, అలాగే ఆ అక్కని, తోటికోడలు అక్క. అంటే వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంది. భర్తలు కోల్పోయి వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది. మరి ఎందుకు వచ్చింది? సరే అది కర్మ, దానికి మనం ఏం చేయగలం చెప్పండి. సో అందుకని అలాంటి వాళ్ళతో మనం ఉంటున్నప్పుడు, వాళ్ళని మన ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా ఎలా వ్యవహరించాలో కుంతిదేవి చక్కగా వ్యవహరించింది. చిన్నప్పుడు దుర్వాసుడితో ఎలా వ్యవహరించాలో, ఇప్పుడు ధృతరాష్ట్రుడితో ఎలా వ్యవహరించాలో, కృష్ణుడితో ఎలా వ్యవహరించాలో, తన భర్తతో ఎలా వ్యవహరించాలో, విదురుడు లాంటి మరిదితోటి, భీష్ముడు లాంటి ఇంటి పెద్దతోటి, ఇతర పురుషులతోటి
చాలా జాగ్రత్తగా వ్యవహారాలను చక్కపెట్టింది. ఇంట్లో ఉన్న కోడళ్ళు గొడవలు పడకుండా, ఎందుకంటే సుభద్ర ఉంటది, ద్రౌపది ఉంటది, ఇంకా ఇతరత్ర ఉన్నారు కదా! ఆడవాళ్ళు ఎవరో గొడవ పడకుండా, ఇబ్బందులు పడకుండా ఒక నంబర్ 1 కీ పాత్ర. ఓకే. ఆవిడ ఉంది. కానీ ఆవిడ చెప్పింది క్లియర్‌గా. ఇదంతా ఇలా జరుగుతుందంటే అయితే అది మా దురదృష్టం. బాగుంటుందంటే అది నీ వల్లే. అందుకని కృష్ణ ప్లీజ్ మాతో పాటు రా అని చేసింది. నాకు ఈ పాశాలన్నీ తెంపే అంది. సో అన్నిటికని తదుపరి జన్మలో కనుక కృష్ణుడికి వరుసకి భక్తురాలైనటువంటి కుంతిదేవి గురించి మనం మహాభారతం ద్వారా, అలాగే భాగవతం ద్వారా మనం ప్రయత్నం చేసాం. కనుక ఆవిడ నిజంగానే ఆదర్శవంతురాలైన వైష్ణవులు చాలా మంది ఉన్నారు. స్త్రీలు అంత తీవ్రంగా చేయలేరు. సహకరం అంటే ఎవరైనా స్త్రీ పురుష శరీరాలతో సంబంధం లేదు. చిత్తశుద్ధి ఉంటది. కొన్ని ఇబ్బందులు ఉన్న కారణం కుంతిదేవి ఏ గ్రేడ్ ఇప్పుడు భాష డివోటీ. ఓకే. స్థాయి భక్తురా. కృష్ణుడు చాలా ద్రౌపది ఒకతి, కుంతి ఒకతి, ఇతరత్ర యశోద, దేవ అలాంటి వైష్ణవి యొక్క అవకాశం కలిగింది పోషిస్తూ, ఎందుకంటే విగ్రహాన్ని డైరెక్ట్ పొందడానికి మనకు అవకాశం ఆయన సులువుగా పొందొచ్చు అని చెప్తారన్నమాట.